హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాటి వీడియోలో ఈ గోల్డ్ కలర్ ఆఫ్ పర్ల్స్, గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ కాటన్ థ్రెడ్ యూస్ చేసి మనము ఒక బ్యూటిఫుల్ వర్క్ ఎలా చేయాలో, స్టిచ్డ్ బ్లౌజ్ మీద ఒక బ్యూటిఫుల్ వర్క్ ఎలా చేయాలో చూద్దామంట. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేను బ్లౌజ్ది స్లీవ్స్ తీసుకున్నాను. ఇది స్టిచ్డ్ బ్లౌజ్ మీద నేను చూపిస్తున్నాను. ఇక్కడ 4 స్ట్రింగ్స్ జరీ థ్రెడ్ అయితే నేను నీడల్కి వేసుకున్నానండి. మీకు ఎంత థిక్‌నెస్ కావాలి దాన్ని బట్టి 2నా, 3నా మీరు తీసుకోండి. మీకు అందరికీ చైన్ స్టిచ్ తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఈ వీడియోలో కొంచెం నీట్‌గా చూపించడానికైతే నేను ట్రై చేశాను. చూడండి, జస్ట్ నీడల్ పాస్ చేయడం, నీడల్ చుట్టూ జస్ట్ వీడియోని ఫాలో అయిపోండి. నీడల్ అయితే పాస్ చేయడం, తర్వాత దాని నీడల్ చుట్టూ థ్రెడ్ వేసేసి నీడల్ని లాగేయడం అంతేనండి. సింపుల్‌గా ఉంటుంది చైన్ స్టిచ్ అయితే. అందరికీ మోస్ట్‌లీ తెలిసే ఉంటుంది. బట్ ఆ సింపుల్ చైన్ స్టిచ్‌నయితే యూజ్ చేసుకొని మనము బ్లౌజ్‌కి వర్క్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేస్తే మనకి బాగా కనిపిస్తుంది, తొందరగా అవుతుంది అనే ఐడియా అయితే నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఒక లైన్ ఫుల్ నేను ఇలాగే చైన్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు చైన్ స్టిచ్‌తో ఇంకా డిఫరెంట్‌గా అయితే మనం వర్క్‌కి, బ్లౌజ్‌కి చేసుకోవచ్చండి. మనం ఎన్నో సారీలు బ్లౌజ్‌కి వర్క్ చేపించాలనుకోని చేయలేక, లేదా ఆల్రెడీ ఉన్న బ్లౌజ్‌కి కొంచెం గ్రాండ్‌గా అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వర్క్ అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ మీద చాలా బాగా సూట్ అవుతుందండి. చూడండి, నేనైతే ఒక లైన్ అయితే చైన్ స్టిచ్ వేశాను. తర్వాత బీడ్స్‌ని స్టిచ్ చేశాను. ఈ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి, సారీ. మనము బీడ్స్ ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్‌లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. కాటన్ థ్రెడ్, బ్లౌజ్‌కి మ్యాచింగ్ ఉన్న కాటన్ థ్రెడ్ తీసుకొని ఆ బీడ్స్‌ని అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. మనకి ఎంత దగ్గరగా కావాలో మనం చూసుకొని స్టిచ్ చేసేయొచ్చు. తర్వాత దానికి నెక్స్ట్ అదయిన తర్వాత కూడా మనము ఒక లైన్ చైన్ స్టిచ్ వేసేస్తే అది చాలా బాగా మనకి బీడ్స్ అనేది హైలైట్ అవుతుంది. చైన్ స్టిచ్ కూడా చూడడానికి చాలా నీట్‌గా బాగా కనిపిస్తుందండి. నేనిప్పుడు సెకండ్ టైమ్ నేను చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. మీకు చైన్ స్టిచ్ అర్థమైందనే అనుకుంటున్నానండి. మనము ఇదే మెథడ్ యూజ్ చేసేసి నేను ఇంకా వేరే డిఫరెంట్‌గా అయితే వర్క్ చేశానండి. అది ఎండింగ్‌లో చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ చైన్ స్టిచ్ అండ్ బీడ్స్ యూజ్ చేసే నేను ఒక్కో బ్లౌజ్‌కి కొంచెం వేరియేషన్ ఇచ్చేసి డిఫరెంట్‌గా అయితే వర్క్ చేశానండి. దాన్ని కూడా నేను మీకు ఈ వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీకప్పుడు ఒక ఐడియా వస్తుంది. జస్ట్ చైన్ స్టిచ్ అండ్ బీడ్స్‌తో మనం ఎంత డిఫరెంట్‌గా, గ్రాండ్‌గా కావాలా, సింపుల్‌గా కావాలా, లేదా డిఫరెంట్‌గా, వెరైటీగా కావాలా అన్నది మనం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎంత లుక్ వచ్చింది బ్లౌజ్‌కి. మనం స్లీవ్స్‌కైతే ఇప్పుడు చేశాను. అలాగే నెక్‌కి కూడా సేమ్ మెథడే యూజ్ చేశాను నేను. చైన్ స్టిచ్ మధ్యలో బీడ్స్ అయితే స్టిచ్ చేశాను. నెక్‌కైతే నేను బ్యాక్ కంప్లీట్ వేశానండి. అండ్ ఫ్రంట్ వైపు వన్ సైడ్ మాత్రమే వేశాను. ఎందుకంటే ఇంకో సైడ్ మనకి ఎలాగో కనిపించదు, పళ్ళు కవర్ అయితుంది కాబట్టి వన్ సైడే నేను వేశాను. మనము ఇలాగే వేసి బ్లౌజ్‌నైతే గ్రాండ్‌గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ వర్క్ చేసేటప్పుడు కొంచెం పేషెన్స్‌గా చేయండి. మనం ఎంత నీట్‌గా చేస్తే మనకి కంప్లీట్ అయిన తర్వాత అంత బాగా కనిపిస్తుంది. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్ అంతా కంప్లీట్ చేసేసాను. స్లీవ్స్ 2 కంప్లీట్ అయింది. దీని లుక్ అయితే ఇలా వచ్చింది. నేను ఇంకా మీకు దగ్గరగా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను చెప్పాను కదా! ఇంకొకటి ఇలా గ్రాండ్‌గా అయితే నేను చేశాను. మీరు ఇలా సింపుల్‌గా కావాలన్నా, లేదా గ్రాండ్‌గా కావాలన్నా మీ ఇష్టం. మీరు ఎలాగైతే అలా చేసుకోవచ్చు. దీనికి కూడా జస్ట్ నేను చైన్ స్టిచ్ అండ్ గోల్డ్ కలర్ హాఫ్ పర్ల్స్ మాత్రమే యూజ్ చేశానండి. వేరే ఇంకేమీ యూజ్ చేయలేదు. జస్ట్ నీడల్‌తోనే మనము బ్లౌజ్‌ని గ్రాండ్‌గా అయితే మనము రెడీ చేసుకోవచ్చు. ఏ ఆరి వర్క్ అక్కర్లేదు, వేరే ఏమీ అక్కర్లేదు. దీని ఇంకొక మెథడ్‌లో నేనైతే దీన్ని చేశాను. జస్ట్ చైన్ స్టిచ్ వేస్తూ అక్కడక్కడ అయితే బీడ్స్ అదే చైన్ స్టిచ్‌కి యాడ్ చేశాను. నేను మీకింకా దగ్గరగా అయితే ఈ బ్లౌజ్ చూపిస్తాను. మీకప్పుడు క్లారిటీ వస్తుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ అయిన తర్వాత మనకి లుక్ అనేది ఇలా కనిపిస్తుందండి. చూడండి ఎంత గ్రాండ్‌గా కనిపిస్తుందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మీకు నచ్చిందా అన్నది కామెంట్‌లో తెలియచేయండి. చూడండి, స్లీవ్స్‌కైతే సింపుల్‌గా వేశాను. మీరు దీన్నే 2 లైన్స్ వేసుకుంటే ఇంకా మనకి గ్రాండ్‌గా అయితే కనిపిస్తుంది.
మీరు పెద్ద పర్ల్స్, చిన్న పర్ల్స్ మీకు ఏ సైజ్ పర్ల్స్ కావాలన్నా హాఫ్ పర్ల్స్ మనకి గోల్డ్ కలర్‌వి ఈజీగానే మార్కెట్‌లో దొరుకుతుంది. మీరు ముందే చూసుకొని మీ బ్లౌజ్‌కి ఎంత సైజ్ పర్ల్స్ అయితే మీరు యూజ్ చేయాలనుకున్నారో అవైతే మీరు తీసుకోండి. ఈజీగానే అవైలబిలిటీ ఉంది. గోల్డ్ కలర్ పర్స్. జస్ట్ జరీ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ పర్స్‌తోనే నేను కంప్లీట్ వర్క్ చేశాను. చూడండి ఇదైతే 2 సైజ్ బీడ్స్ అయితే యూజ్ చేశాను. చిన్న సైజ్ బీడ్స్ అయితే ఔట్‌లైన్‌కి వేశాను. పెద్ద బీడ్స్‌ని నేను మిడల్‌లో వేశాను. ఇది మనకి అయితే చాలా గ్రాండ్‌గా వస్తుంది. ఏమంటే దీనికైతే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఎక్కువ లైన్స్ వేయాలి కదా! ఫ్రంట్ అయితే ఇలా ఒక సైడ్ నెక్‌కి వేస్తే చాలు. బ్యాక్ నెక్‌కైతే కంప్లీట్‌గా వేయాలి. చూడండి ఇది ఇంకొకటి నేను చెప్పాను గదా! చైన్ స్టిచ్ వేస్తూ మధ్య మధ్యలో బీడ్స్ అయితే యాడ్ చేశాను. శారీలో ఏ కలర్ ఉందో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ కూడా నేనిక్కడ యూజ్ చేశాను. సేమ్ చైన్ స్టిచ్చేనండి. 3 చైన్స్‌కి ఒక బీడ్ అలాగా వేశాను. థాంక్ యూ ఫర్